ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వసూళ్లంటే 1000 కోట్లు 2000 కోట్లేనా? మనకు 5000 కోట్ల సీన్ లేదా? హాలీవుడ్తో పోటీ పడాలంటే ఆ రేంజ్ మూవీ పడాలి. అదే రేంజ్లో కాకపోయినా అందులో సగమైన వసూళ్లు రాబట్టాలి. ఆ లెక్కన 10,000 కోట్లు అక్కడ చాలా కామన్. మరి ఇండియన్ సినిమాకు అందులో సగం 5000 కోట్ల సీన్ ఎప్పుడొస్తుంది? మహేష్ బాబు రాజమౌళి మూవీకే ఆ సత్తా ఉందని ఎందుకంటున్నారు? సీన్లోకి హాలీవుడ్ సంస్థలు రావడం వల్లనేనా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2000 కోట్ల వసూళ్లతో నంబర్ 1 అనిపించుకున్న మూవీ దంగల్. అది కూడా ఇండియా నుంచి వచ్చిన వసూళ్ల కంటే చైనా నుంచి వచ్చిన వసూళ్లే ఇది నంబర్ 1. లేదంటే బాహుబలి 2నే నంబర్ 1 అనాల్సి వచ్చేది. ఏదేమైనా ఓవరాల్ కలెక్షన్స్ లో 2000 కోట్లతో దంగల్ నంబర్ 1 అనిపించుకుంది. కానీ ఇది హాలీవుడ్ మీడియం రేంజ్ మూవీ బడ్జెట్ అంతా కూడా కాదు. కలెక్షన్స్ పరంగా ఇండియా టాప్ మూవీ వసూళ్లే 2000 కోట్లని బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు లేదంటే హిందీ అంతటా 100 కోట్లు 200 కోట్లు పెద్ద విషయం. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు కామన్ అయ్యాయి. కల్కి దేవరా 200 కోట్లను మించి మూవీస్ గా అంచనాలు పెంచేస్తున్నాయి. దంగల్ 2000 కోట్ల రికార్డుని బ్రేక్ చేసేందుకు 6 డజన్కి పైనే పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. అది పెద్ద విషయం కాదు. కానీ 2000 కోట్లకు మించి అనే కంటే 3000 కోట్ల క్లబ్లో అడుగు పెట్టేదెవరు? పుష్ప గేమ్ చేంజర్. ఇందులో ఎవరికి ఆ సీన్ ఉంది? ఇలాంటి డిస్కషన్ అంచనాలను అనవసరంగా పెంచేదే అయినా ఇండియన్ సినిమా స్థాయి పెరుగుతోంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ 3000 కోట్లు కాదు 5000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న మూవీ అంటున్నారు. అది నిజమైతే యుఎస్ యూరోప్ లో మన సినిమాలు బాగా సేల్ అయితే 5000 కోట్ల వసూళ్లు పెద్ద విషయం కాదు. ప్రజెంట్ మన మూవీస్ కి అక్కడ కూడా డిమాండ్ పెరుగుతోంది కాబట్టి 5000 కోట్ల వసూళ్ల రికార్డు క్రియేట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఫారిన్ లో ఇండియన్ సినిమాలంటే బాలీవుడ్ మూవీసే. అది కూడా పంజాబీలను ఇంప్రెస్ చేసే కథాంశాలే ఎక్కువ ఆడేవి. సాఫ్ట్వేర్ బూమ్ పుణ్యమని సౌత్ ఇండియన్స్ కూడా యూరోప్ యుఎస్ లో బాగా సెటిల్ అవడంతో దక్షిణాది సినిమాల వసూళ్లు కూడా ఓవర్సీస్ లో పెరిగాయి. విచిత్రం ఏంటంటే సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు తెల్లోళ్లకి తెగ నచ్చేస్తుండటం కొత్త మార్పు. యుఎస్ లో RRR ని ఎలా చూస్తారు? బాహుబలికి జపనీస్ ఎలా ఫిదా అయ్యారు? ఇవన్నీ లెక్కలేసుకుంటే ఇండియన్ సినిమా ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమా వైపు మళ్లే విదేశీయుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి కాస్త కంటెంట్ లో క్వాలిటీ పెరిగితే మనోళ్ల నరేషన్ కి 5000 కోట్లు కాదు 10,000 కోట్ల వసూళ్లు కూడా అసాధ్యం కాకపోవచ్చు. బాహుబలి వసూళ్ల సునామీ అంటే ఏంటో ఇండియన్ సినిమాకు రుచి చూపించింది. RRR ఏకంగా తెల్లోలోనే ఫిదా చేసింది. మరి రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా ఇలానే దుమ్ము దులిపితే హాలీవుడ్ సంస్థల సాయం అందితే 5000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు వసూళ్లు పెద్ద విషయమే కాదు.